క్రిషాంక్ బీఆర్ఎస్ సోషల్ మీడియాని అరెస్ట్ అయిందా లేదా, సోషల్ మీడియాని ఇబ్బంది పెట్టిండా, ఏం చేసిండా, కేటీఆర్ అనుచరుడు అనేది పక్కన పెడితే కంట్రోల్మెంట్ అనగానే సర్వే సత్యనారాయణ గుర్తొస్తారు ఫస్ట్. సో సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ గారు గుర్తొస్తారు. ఆ సర్వే సత్యనారాయణ గారి అల్లుడైనటువంటి క్రిషాంక్ కి కొద్దిగా అక్కడ అవగాహన ఉన్నది. సో అక్కడ గ్రౌండ్ లో తిరిగే సత్తా ఉంది. సో కొంచెం మ్యానిపులేట్ చేయగలుగుతాడు. సో ఇటువంటి టైంలో క్రిషాంక్ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంటే సోషల్ మీడియాలో ఫేక్ లెటర్లు సృష్టించడం ఇవన్నీ చేసిరని చెప్పి క్రిషాంక్ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇక ఉన్న సపోర్ట్ ఎవరిది, ఉన్న సపోర్ట్ ఏకైక సపోర్ట్ ఎవరు, తలసాని శ్రీనివాస్ యాదవ్. సో గ్రౌండ్ లో తన ఫ్యామిలీతో పాటు తిరిగే క్రిషాంక్ ఏమో జైల్లో ఉన్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున తనే సపోర్ట్ చేయాలి. అండ్ క్రిషాంక్ కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు వాళ్ళ ఫ్యామిలీ నుండి. బట్ ఆయనకి కుదరలేదు, దక్కలేదు. ఈసారి కూడా ఇస్తారనుకున్నారు, ఈసారి కూడా అదే పరిస్థితి అయిపోయింది. సో ఆయన జైల్లో ఉండడం వల్ల ఆయనకు ఉన్నటువంటి సోర్స్ ఏవైతే ఆయన తిరగడం కావచ్చు ప్రచారంలో, అది చాలా పెద్ద మైనస్ బీఆర్ఎస్ కి. దీనికి తోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అండదండలు ఫ్యామిలీకి ఉన్నాయి. అట్లా పైకి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ లోపాయకారంగా కాంగ్రెస్ తో డీల్ కుదిరించుకున్నాడు.